Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కావ్య. సో మీరందరూ ఎన్నో సార్లు విన్న పాట, ఎంతో మంది వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా, అంటే కొంతకాలం అయింది సినిమా రిలీజ్ అయ్యి, ఆ పాట రిలీజ్ అయ్యి కూడా ఇప్పటికీ మనము ఎన్నిసార్లు విన్నా అసలుకి వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది. అందులో ఆ వాయిస్ ఏదైతే ఉంటుందో అసలుకి నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో నామది పువ్వది అంటున్నారు మన ధనుంజయ్ గారు. సో డైరెక్ట్గా పాట పాడించేసుకుందాం. ఆయన ఎంత బ్యూటిఫుల్గా పాడారో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ వింటున్నామంటే అంత అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? చాలా, అంటే నేను పాడిన చాలా సాంగ్స్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. ఎస్, అన్ని బెస్టే, ఇప్పుడు ఉన్న బెస్ట్ ఇది. అందరూ అంటే ఎలా అంటే ఇది యూత్ మాత్రమే కనెక్ట్ అవుతారు అనుకున్నాం, కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా బాగా నచ్చిన సాంగ్ ఇది. ఎందుకో తెలుసా, అక్కడ ధనుష్, ఇక్కడ ధనుంజయ్. సో అసలుకి ఈ పాట గురించి మాట్లాడుకుందాం. ఎలా వచ్చింది ప్రాజెక్ట్ మీ దగ్గరికి? నేను అంతకుముందు రఘువరన్ బీటెక్ మూవీ తెలుసు కదా, అందులో పోవే కాంతం అని ఒక సాంగ్, అది చాలా బాగుంటుంది. సో ఆ సాంగ్ కూడా నేను ధనుష్ గారికి పాడాను. సో తర్వాత మరి ఈ సాంగ్ బాగుంటుంది అనిపించి ఆ టీం ద్వారా ఇలా ఇక్కడ ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా శ్రీకృష్ణ హ్యాండిల్ చేశారు అనమాట, సింగర్ శ్రీకృష్ణ. సో తను కూడా నాకు కొంచెం గైడ్ లైన్స్ ఇలా బాగుంటుందని కొంచెం సజెషన్స్ ఇచ్చి తన గైడెన్స్ లో పాడాము ఈ సాంగ్. ఓకే. సో ఈ పాట నాకు ఎవరో నేను కాల్ చేసాను, మా బ్రదర్స్ ఫ్రెండ్స్ ఎవరో రెగ్యులర్గా ఇదే పాట వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో అసలు మర్చిపోయే ప్రసక్తే లేదు. మనకున్న కాంటాక్ట్ లిస్ట్ లో అట్లీస్ట్ ఒక 10 మందికైనా ఈ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మరి చాలా మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. సో సింగర్ ధనుంజయ్ తన ఓన్ వాయిస్ తో పాడిన ఈ బ్యూటిఫుల్ నామది పువ్వది సాంగ్ మీకోసం పాడి వినిపిస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా ఐ డ్రీమ్ స్టూడియోలో ఉండి. చలో. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది, నిన్ను తలచుకుమతి చెడిపోను, దేవుడా అని దిగులైపోను, పైకి బాధగా కనపడనే మనసు పగిలిన మనిషినిలే, నామది పువ్వది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది. సో ఇక్కడ లైవ్ లో చూసిన వాళ్ళందరూ కూడా ఫ్లాట్ అయిపోయి ఉంటారు. చాలా చక్కగా ఉంది. అంటే ధనుష్ గారికి మీ వాయిస్ కూడా చాలా బాగా యాప్ట్ అయిపోయింది. నాకైతే ఒక సెకండ్ ఆయన పాడుతున్నారేమో. చాలా మంది చెప్తారు. సో ధనుష్ గారికి సెకండ్ ట్రాక్ కదా, నెంబర్ 1 హిట్ అయింది దాంట్లో. ఓకే, పోవే ఏకాంతం సాంగ్ కూడా. పోవే ఏకాంతం నా రాణి నా సొంతం, చేరుకుంది కల నిండు పూమాసంలా, చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా, మళ్ళీ ఫిదా. ఎక్స్ట్రాడినరీ అసలుకి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సాంగ్స్ లో? మీ బెస్ట్ సాంగ్ ఏది, అంటే మీకు బాగా ఇష్టమైనది రెండిట్లో? అప్పట్లో పోపు, ఇప్పుడు నామది. చాలా ఇంటెలిజెంట్, అంటే ఒప్పుకోవాల్సింది. ఓకే. బట్ నామది అనేది అందరికి కనెక్ట్ అయ్యేలా ఉన్న లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ అన్ని కూడా బాగా సెట్ అయిపోయాయి అట్లా కదా.
సో చాలా మంది తెలీదు అది డబ్బింగ్ కదా తమిళ్ది కాబట్టి మన సింగర్స్ కాదేమో అనిపిస్తుంది. అనుకున్నారు మన ధనుంజయ్ గారే అన్నమాట ఒరిజినల్ గా పాడింది సాంగ్. యా, సో అన్ని నెంబర్ 1 హిట్స్. మీరు పాడడం వల్ల అవి హిట్ అవుతాయా లేకపోతే మీకు హిట్ సాంగ్స్ పడతాయా తెలీదు. గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. అంటే ఇది ఫస్ట్ తమిళ్లో వింటే తమిళ్కి సాంగ్ లా ఉంటుంది, మన తెలుగులో ఎస్పెషల్లీ తెలుగు సాంగ్ లాగే అనిపిస్తుందని చాలా మంది చెప్పారు అట్లా. అవునవును. ఇంకోటి నా వాయిస్ కూడా కొంచెం చిన్న చేంజ్ చేసి మార్చేసి పాడాను అనమాట. కొంచెం తమిళ్ అంటే ఆ ఫ్లేవర్ కి కొంచెం, అందుకోసమని కొంతమంది మీరు చెప్పినట్టుగానే నా ప్రీవియస్ సాంగ్స్ కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అవును. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఈ సినిమాకి? చాలా అందరండి, ప్రతి ఒక్కళ్ళు నాకు ఏ పాటకి ఇన్ని మెసేజెస్ రాలే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగా పాడావు, ఎంత అద్భుతంగా ఉంది అసలు అని చెప్పి. ఇంకొంతమంది ఏంటంటే ఇది డైరెక్ట్ సాంగ్ అంటే నీకు ఖచ్చితంగా 100% అవార్డు వచ్చేది అని చాలా మంది చెప్పారు. మా సింగర్సే చెప్పారు చాలా మంది. ఓకే. సో ధనుంజయ్ గారు, మీరు చాలా షోస్ కూడా చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ పాట పాడుతున్నప్పుడు మెయిన్గా కాలేజ్ యూత్ యంగ్స్టర్స్ వాళ్ళ ముందు పాడుతున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అమ్మో, ఎక్కడ పాడినా ఈ లిరిక్ మొత్తం పాడిస్తారు అంతా. మీతో పాటు పాడేస్తారు మొత్తం. నేను ఒక బెంగళూరులో ఒక షో చేశాను అనమాట, మొత్తం మామూలు క్రౌడ్ అనమాట అంతా కూడా అక్కడ. సో వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే సాంగ్కి, నిజంగా అసలు ఎలా ఇంత బాగా నచ్చింది అని అనిపించింది నాకు. సో ఈ సాంగ్ కి విజువల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? అది కూడా ఇలా బాగుంటుంది సింక్ అయ్యే విధంగా? అసలు నేను పాడినప్పుడైతే ఇంత హిట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డబ్బింగ్ సాంగ్ కదా, మామూలుగా ఉంటుందిలే అని అనుకున్నా. బట్ ఇంతలా వెళ్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది మీ ముందే పాడి ఉంటారు కదా? చాలా మంది రీల్స్ అయితే విపరీతంగా చేశారు తెలుసు. మళ్ళీ చాలా మంది పాడి నన్ను ట్యాగ్ చేయడం, వాళ్ళందరినీ చూడడం, నేను పాడిన సాంగ్ అందరూ మళ్ళీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పాడటం అనేది నిజంగా ఎంజాయ్ చేశాను చాలా. సో ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ సాంగ్కి? ఇంట్లో వాళ్ళు అయితే అసలు రోజు ఏదో విధంగా వింటూనే ఉంటాయి, ఎవరు పెట్టడం, లింక్ షేర్ చేయడం, ఏదో ఒకటి అట్లా. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మా వాళ్ళు కూడా, మా పాప కూడా పాడుతుంది ఈ పాట. మా పాప 6 years. తన కూడా ఇప్పుడు కారుకుతుంది, డాడీ ఆ సాంగ్ పెట్టు, నామది సాంగ్ పెట్టు అని చెప్పి తనతో పాడుతూ ఉంటాను. ఆ వీడియో ఏదైనా ఉంటే పంపించండి, ఇందులో యాడ్ చేద్దాం. సో మీకు ఇందులో బాగా నచ్చిన ట్యూన్ ఏది, లిరిక్? నామది చరణం ఎస్పెషల్లీ హై వెళ్తుంది కదా, అది అసలు మంచి అనిరుద్ధ్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అండ్ ఆ ట్యూన్కి పర్ఫెక్ట్గా శ్రీనివాస్ మౌలి గారు అద్భుతంగా రాశారు లిరిక్స్. అసలు అంటే అందరూ ఈజీగా అర్థమయ్యేలాగా, అందరూ ఈజీగా పాడుకునేలాగా ఉంటాయి లిరిక్స్. సో దీనికి మంచి అప్రిసియేషన్ అయితే వచ్చింది. మరి పేమెంట్ మాకు ఎంత పేమెంట్ వచ్చినా ఒక మంచి పాట వస్తే ఆ హ్యాపీనెస్ మాకు డబ్బుల్లో ఉండదు. అంతే కదండి. ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ మాకు, ఇప్పుడు సింగింగ్ అంటే ఇష్టం, మ్యూజిక్లో ఉండడం అంటే ఇష్టం. ఇప్పుడు నేను పాడిన పాటని ఇంతమంది లైక్ చేస్తున్నారు, ఇంతమంది ఎంజాయ్ చేస్తున్నారు విని, చాలామంది రిపీట్ మోడ్లో వింటున్నారు అంటే అంతకన్నా ఏం కావాలి? అంతే. సో నాట్ ఓన్లీ లవ్ ఫెయిల్యూర్స్, లవ్ లో ఉన్న వాళ్ళే కదా, ప్రతి అందరికి ఇది ఒక జాయ్ లాగా ఉంది సాంగ్. మంచి ఒక జాయ్ లాంటిది. అదే చెప్పే కదా, ఆ మ్యూజిక్కే ఒక ట్రాన్స్ లా అలా తీసుకెళ్తుంది. అంత బాగా కంపోజ్ చేశారు మ్యూజిక్, అంత అద్భుతమైన లిరిక్స్ కూడా రాశారు. సో 6 years బ్యాక్ అనుకుంటా కౌముది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, సో ఆ ఇంటర్వ్యూలో మీరు షేర్ చేసుకుంటారు, లైక్ సైకిల్ మీద అప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యింది, మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడము, మొత్తం అదే ప్రపంచంలో ఉండేవాళ్ళు అని. సో అదే ప్రపంచంలోనే ఉన్నారు ఇంకా. ఎలా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రాఫ్ కెరీర్ అంతా? అంటే అప్పట్లో ఐ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ శ్రీకాకుళం, అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా కూడా. సో మ్యూజిక్ కోసం నేను విజయనగరం వచ్చిన తర్వాత కౌముది కూడా ఆ దగ్గరలో ఉండేవాళ్ళు. సో నన్ను అతను చాలా చిన్న అనమాట, లైక్ చిన్న స్కూల్ అంటే థర్డ్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్. సో తను చూస్తూ ఉండేది అనమాట, నేను ప్రాక్టీస్ చేయడం, నేను సైకిల్ మీద వెళ్ళి ఇలా నా జర్నీ అంతా తను చూసేది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి ఇలా పాడటం, సో హ్యాపీ.
సో ఇంకొక సాంగ్ ఏదైనా కాటమర, అది చాలా పెద్ద హిట్ కదా మీకు. అవును, గోపాల గోపాల యా, గోపాల గోపాల మంచి హిట్. గామా అవార్డు కూడా వచ్చింది నాకు. మంచి చాలా అవార్డ్స్ నామినేట్ అయింది. అండ్ సరైనోడు ఎమ్మెల్యే సాంగ్ కూడా ఫిల్మ్ఫేర్కి నామినేట్ అయింది, సైమాకి నామినేట్ అయింది. నేను చెప్పా కదా మీరు పాడినాకే అది ఏదో అవుతుందని. సో ఇప్పుడు మాకు ఏ సాంగ్ వినిపిస్తున్నారు? యు ఆర్ మై మెలే పాడినా. యా. ఓ ఏ ఓసిని ఓర సూపు గుచ్చినావే, పోరగాన్ని జిందగీని మార్చినావే, బోరబండ పోరులోకి తోసినావే. ఓ ఏ ఓ ఏ గండిమై సమ్మలాగా దొరికినావే, గండిపేట చెరువులోన ముంచినావే. సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే. ఏసేత్తే ఏసెయ్యే, కోసేత్తే కోసెయ్యే, పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఏం కాదే, ఎమ్మెల్యే అంటే అరే ఇంకో మీనింగ్ ఉందే. ఎమ్మంటే మై 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 మై, ఎల్ అంటే లవ్లీ 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 లవ్లీ, ఏ అంటే ఏంజల్ 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 ఏంజల్. యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, యు ఆర్ మై ఎమ్మెల్యే, మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. ఇది ఈ సాంగ్ కూడా ఎక్కడ ఏ షోలో పాడినా చాలా మంది అడుగుతారు, నీకు ఈ కొంచెం ఓల్డ్ అయింది కదా సాంగ్ అని అనుకుంటే స్టేజ్ దిగిన వెంటనే ఈ పాట పాడండి అని రిక్వెస్ట్ వస్తుంది. చాలా ఒక హై కూడా వస్తుంది కదా షోలో, బాగుంటుంది. మీరు ఎందుకు ఏ పాట పాడితే ఆ సినిమా హీరో లాగా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ కరెక్ట్ గా సూట్ అయింది అని అన్నారు. అవును, లుక్స్ కూడా పాడుతుంటే నాకు అల్లు అర్జున్ గారు కనిపిస్తున్నారు. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అవునా, చేయండి, నిజంగా నేను చూస్తా. సినిమాలు ఇప్పుడు ట్రై చేయలేదా మీరు? సినిమాల్లో అడిగారండి కానీ ఒక మంచి డేస్ లేవని చెప్పారా? డేస్ లేవు, మంచి స్టోరీ వచ్చి మంచి ఉంటే ట్రై చేద్దాం. ఇప్పటికీ కూడా ఏదైనా మంచి కథ వస్తే చేస్తారు? లవ్ స్టోరీసా లేదంటే అలా ఏం లేదు, కుటుంబ? నాకు నా బాడీ లాంగ్వేజ్ సరిపోయినట్టుంటే. ఒక స్టోరీ అడిగారు, చెప్పులు కుట్టుకున్నట్టు ఇలా ఇలా హీరో ఉంటాడు అని అంటే నీకు బాగానే ఉంటుందా అనిపించి. స్వయం కృషి లెవెల్లో ఉండదు, ఒప్పుకోవాల్సింది. అంటే మనం మేమే అంత యాక్టింగ్ ఏం కాదు మన కదా అట్లా. ఓకే, సో మీకు ఈ పాట ఆ టైంలో అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సూపర్ డూపర్ హిట్ అయ్యింది అనుకున్నది ఏదైనా ఉందా? అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్లీ ఇదే, నేనైతే యు ఆర్ మై ఎమ్మెల్యే ఇది కాదు, మన నామది సాంగ్ నేను పాడేటప్పుడు జనరల్గా నేను అంతలా అనుకోలే ఇంత హిట్ అవుతుందని. అసలు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జనరల్గానే ఆడియో కూడా యూట్యూబ్లో కూడా పెట్టలేదు, డైరెక్ట్గా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఐట్యూన్స్, స్పాటిఫై వీటికి ఇచ్చేసారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా వీడియోని అందులో పెట్టేసరికి అది చూసి లైక్ చేసి అది బాగా వైరల్ అయింది. అంటే మేము చెప్పాలంటే రీల్స్ ద్వారా ఎక్కువ బాగా రీచ్ అయింది అనమాట. సో ఇప్పుడు రీల్స్ అనే బాగా ట్రెండింగ్ కదా, సో ఆ రీల్స్ ద్వారానే బాగా హిట్ అయింది. మీరు చేశారా మరి మీ పాట మీద మీరే రీల్? నేను అంతకుముందు చేయలేదు, ఇప్పుడు అందరు ఫోర్స్ చేసి నువ్వు ఎందుకు చేయవు అంటే ఇప్పుడు చేసాం మననే. సో మనం కూడా ఇది అయ్యాక ఆ సాంగ్ మీద చేద్దాం. ఎస్, అండ్ సోగ్గాడే చిన్ని నాయనలో చాలా మంచి ఫన్నీ సాంగ్ అని చెప్పొచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి అందులో బామ్మగారు కూడా పాడతారు కదా, పండు ముసలి వాళ్ళు కూడా పాడే పాట. అవునవును, ఎస్. ముంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సుక్క వేసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో, కళ్ళు కోసం వచ్చినోడు ముంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదీయ తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగ్గాడ చిన్ని నాయనా. ఆరడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్, ఆరడిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. క్రేజీ ఉంటుంది సాంగ్. ఓకే, ఇంకోటి లైక్ ఇప్పుడు మీరు పాటలు పాడడానికి ఎలాంటి ప్రాక్టీస్లు చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు చాలా మంది వస్తూనే ఉంటారు సింగర్స్, మన వాయిస్ బోర్ కొట్టొద్దు, ఎట్ ది సేమ్ టైం మీరు ఇందాక తమిళ్ ఫ్లేవర్ తీసుకొచ్చాను అన్నారు కదా,
అలా ప్రతి సాంగ్కి డెవలప్మెంట్ అన్నది మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటారా? నాకైతే నేనేం స్పెషల్గా దీన్ని ఏదో వెరైటీగా చేసేద్దాం అని నేను ఎప్పుడు అనుకోను. నాకు ఆ ట్యూను, ఆ లిరిక్స్ అవన్నీ చూసి ఆ పాటలు అలా మౌల్డ్ అయిపోతుంది నా వాయిస్ అనమాట. అందుకే కొన్ని పాటలు ఏంటంటే నావి నీది నువ్వే పాడావా, ఇది నువ్వే పాడావా అని ఎలా అనిపిస్తుంటారు. ఓకే, అందుకోసం నా వాయిస్ ఎప్పటికీ కొత్తగా ఉంటుంటుంది అనమాట. ఒకప్పుడు పాటలు ఒకలా ఉంటాయి, ఇప్పుడు ఒక ఉంటాయి, మధ్యలో ఒకలా ఉన్నాయి, అలా అనమాట. ఓకే, సో మీకు కూడా స్పెషల్గా నాకే ఇప్పుడు నేను పాడినప్పుడు ఓకే నా వాయిసే కదా అనిపిస్తుంది. కొంతమంది వినేటప్పుడు నామది సాంగ్కి చాలా మంది నువ్వు పాడావా, నీ వాయిస్ లాగా అనిపించలేదు అని చాలా మంది మా ఫ్రెండ్ సింగర్స్ కూడా చాలా మంది మెసేజ్ చేసి పెట్టారు, ఎంత బాగుంది, కొత్తగా ఉంది అని. ఓకే, సో యాక్చువల్లీ అలా ఉండడం ఒక విధంగా మంచిదే. అవును, కొత్తగా ఉంది అనుకోండి మనకి బాగుంటుంది కదా, ఒకే స్టైల్లో కాకుండా ఇప్పటికి అనిపించింది నాకు. ఓకే, ఇంకా ఎన్ని లాంగ్వేజెస్లో పాడతారు మీరు? తమిళ్లో పాడాను, కన్నడలో పాడాను, ఇంగ్లీష్ యూట్యూబ్లో కవర్ వెర్షన్స్ చేశా. ఓకే, సో ఏదైనా ఇంగ్లీష్ సాంగ్ Can I call you baby? Can you be my friend? Can you be my lover up until the very end? Let me show you love, oh no pretend. Stick by my side even when the police caving in. Oh, don't you worry, I'll be there whenever you want. I need somebody who can love me at my worst. No, I'm not perfect, but I hope you see my worth. 'Cause it's only you, nobody, I put you the first. And for you, girl, I swear I do the worst. అమేజింగ్. అలా వేరే ప్రపంచానికి వెళ్ళిపోయాం మేము. యా, అండ్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, చూడు చూడు, ఇవి కూడా సూపర్ డూపర్ హిట్స్ కదా. నాకు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లో ఇది వన్ ఆఫ్ నాకు మంచి సాంగ్, పేరు తెచ్చిన సాంగ్ ఇది. ఓకే, చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుడిని చూడు, చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా, చిన్నదాన్న ఊపిరల్లే ఉన్నదానా, నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా, వెలుగే వద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా, నీతో నేనున్నా వెన్నెలెంకెందుకంటున్నా, సావరియా సీతాకో కల్లె ఎదపైన వాలవే చెలియా, చూడు 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 ఇటు చూడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ జోడు, అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. ఈ సాంగ్ కపుల్స్కి చాలా బాగా మ్యారేజెస్లో, వెడ్డింగ్స్లో, లైక్ ఇన్స్టాలో కూడా, లైక్ రీల్స్లో కూడా కపుల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా. అండ్ 30 రోజుల్లో చంద్రబోస్ గారు ఈ పాటని వెరైటీగా రాశారు. అమ్మాయిలు వాళ్ళ లైఫ్ గొప్పగా చాలా హ్యాపీగా ఉంటుందా, అబ్బాయిల లైఫ్ గొప్పగా ఉంటుందని చాలా బాగా రాశారు. అరే ఆడవాళ్ళ మాటలకు అర్థాలెన్నో అన్నాడు పవన్ కళ్యాణ్, ఆడవాళ్ళ లైఫ్లో నా లాభాలెన్నో చెబుతాను నేను చూడన్నా, ఫేస్బుక్లో నా లైకులు మీకే, మిస్టేక్ మీదైన సింపతి మీకే, నక్కతోక కాదు అమ్మాయిలు దాని అక్కతోక తొక్కినారే, ఏ ఏ ఏ ఏ వద్దొద్దు తల్లోయ్ మీకో దండం, వద్దొద్దు తల్లోయ్ మీకో దండం, వద్దొద్దు తల్లోయ్ మీకో దండం, అరే వద్దొద్దు తల్లోయ్ మీకో దండం. ఒప్పుకుంటున్నారా మీరు లిరిక్స్ కి? అంతే కదా, మీరేమంటారు? అంటే చంద్రబోస్ గారు కదా రాసింది, ఒప్పుకోవాల్సిందే. అలాగే చంద్రబోస్ గారు లేరు ఇక్కడ కదా, మీరేమంటారు ఇప్పుడు నేను చెప్పిన లిరిక్స్ కి?
మీరేమంటారు? ప్రేక్షకులు ఏమంటారో నేను అదే అంటా. మీరేమంటారు? అంటే ఎవరికున్న పాజిటివ్ పాయింట్స్ వాళ్ళకున్నాయి, ఎవరికున్న నెగిటివ్స్ వాళ్ళకి ఉన్నాయి. ఓకే. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్? ఇక్కడ మాకు చాలా రిలీజ్ అవ్వాల్సిన మూవీ సాంగ్స్ ఉన్నాయండి. అవి రిలీజ్ అయ్యేంత వరకు చెప్పలేము అనమాట. చెప్పకూడదు, చాలా పెద్ద ప్రాజెక్ట్సే ఉన్నాయి అని చెప్పారు నాకు ఆల్రెడీ. మీరు మెల్లిమెల్లిగా వింటారు, అన్ని రిలీజ్ చేస్తారు సాంగ్స్ కాబట్టి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలు కూడా చేయండి, ఎందుకంటే ఎలాగో సింగర్గా ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు, అలా హీరోగా కూడా చేసేస్తే అయిపోతుంది. సో ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎవరైనా రైటర్స్ ఎవరైనా మంచి కథలు ఉంటే ఆయనకి తీసుకొచ్చేసేయండి. అండ్ మన కోసం పాటలు పాడి మనందరిని ఎంటర్టైన్ చేశారు, ఇలాగే చేస్తూ ఉండాలి. నామది పువ్వది ఎప్పటికీ మర్చిపోలేనిది. అయ్యో రైమి మర్చిపోలేనిది. మిమ్మల్ని ఎవరైనా చూస్తే, డైరెక్టర్స్ చూస్తే లిరిసిస్ట్ గా కూడా పెట్టుకుంటారు. సో చిన్న ర్యాపిడ్ ఫైర్, వాళ్ళ పేరు చెప్తాను, మీరు ఒక లైన్ లో వాళ్ళని డిస్క్రైబ్ చేయండి. మీ ఇష్టం, ఒక లైన్ చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఆయనకు టైం లేదు కాబట్టి సింగిల్ లైన్ అడుగుతాను. యా, బాలు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. బాలు గారు ఈజ్ లైక్ ఒక లైబ్రరీ ఫర్ సింగర్స్. ఏఆర్ రెహమాన్ గారు, హీజ్ లెజెండ్. సిరివెల్లన సీతారామశాస్త్రి గారు, అదొక సాహిత్య సముద్రం. మీ ఫేవరెట్ సింగర్? హరిహరన్ గారు. మీ ఫేవరెట్ లిరిసిస్ట్? చంద్రబోస్ గారు. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. ఫేవరెట్ మూవీ? అపరిచితుడు. నాకు నా స్కూల్ టైంలో బాగా, నేను ఇంకెలా అంటే థియేటర్లో ఉన్నాం అనుకోండి, పక్కన ఎవరు ఉన్నారు అని అనిపిస్తుంది. ఈ మూవీ చూసేసరికి ఓ మై గాడ్, ఏంటి మూవీ అనే ఫీలింగ్ క్రియేట్ చేసింది. మీలో కూడా ఒక అపరిచితుడు వచ్చారా చూసాక? అంటే ఆ సాంగ్స్ కానీ ఒక్కొక్క జోనర్, కుమారి నీ ప్రేమ వెక్కి ముక్కి వక్క సిక్కిన కుమారి సాంగ్స్ కానీ, అన్ని సాంగ్స్ అన్ని జోనర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి అందులో. ఆ రికార్డింగ్ నాకు ఎంత ఇష్టం, హ్యారిస్ జయరాజ్ గారిది. ఆ మూవీ అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. కాన్సెప్టే అసలు సోషల్ అవేర్నెస్, నిజమే కదా అనిపించేలా ఉంటుంది. ఇండియన్స్ అందరూ మారాలి అలా అనిపించేలా, అన్ని రకాలుగా ఒక మంచి, దాంతోపాటు మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. చాలాసార్లు చూసాను ఆ మూవీ, చాలా ఇష్టం. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఫేవరెట్ చాలా మంది ఉన్నారు. రాజా గారు ఇష్టం, ఇళయరాజా గారు. ఓకే, సో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్న సాంగ్ ఏది ఆన్ ఎ లూప్? ఓ చెలియా నా ప్రియ సఖియా, చాలా ఇష్టం. ఒక లైన్ పాడండి మా కోసం. ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితిని, ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే. ఈ ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలి. మీరు పాడిన పాటల్లో మంచి రెమ్యూనరేషన్ తీసుకున్న పాట ఏది? మంచి రెమ్యూనరేషన్, వాట్ ఏ బ్యూటీ. మరి అంత బ్యూటిఫుల్ సాంగ్ ఒకసారి పాడాలి కదా. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ, తిప్పుతుంటే నడుమే నాటి, నా కండ్లే చేసే కంత్రి డ్యూటీ, నువ్వు దగ్గరకొస్తా అంటే సల్లగా సలి పెడతాందే, దూరం వెళ్ళిపోతా అంటే మస్తు ఉడకబోస్తాందే, టైటు హగ్గిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే, ట్వింకిల్ 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 లిటిల్ స్టారు, అమ్మ అయ్యా ఇంట్లో ఎవరు లేరు, ట్వింకిల్ 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 లిటిల్ స్టారు, తెరిచుంచేవే పోరి ఫ్రంట్ డోరు. అమేజింగ్. ఓకే, ఇంకో లాస్ట్ క్వశ్చన్. మీరు ఇప్పటి వరకు వర్క్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలి ఇంకా మిగిలిపోయింది అనుకున్నారు? అంటే ఆల్మోస్ట్ మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర వర్క్ చేసి ఆల్మోస్ట్ రెహమాన్ గారి దగ్గర వర్క్ చేయలేదు ఇంకా. ఓకే, చేయాలి. ఆయన దాంట్లో మీకు బాగా నచ్చే ఆయన సాంగ్స్ అన్ని ఇష్టం నాకు. చెప్పా కదా, ఓ చెలియా పాడాను, ఉరికే చిలక ఇష్టము. ఉరికే చిలక వేచి ఉంటాను కడ వరకు,
కురిసే చినుక ఎల్లువైన వేద వరకు చెలివై సఖివై రెండు హృదయాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇప్పుడు మాటలు లేవు. అండ్ ఇప్పుడు 2 రిక్వెస్ట్, అది నా రిక్వెస్టే కాకపోతే వేరే వాళ్ళ కోసం. అది ఏంటంటే మీ మిస్సెస్కి ఒక సాంగ్ డెడికేట్ చేస్తూ ఐ లవ్ యూ చెప్తూ ఒక పాట పాడాలి. ఇంకోటి మీ పాప కోసం. 2. ఎవరి కోసం ఫస్ట్ అయితే? ఇప్పుడు ఫస్ట్ పాప కోసం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త నీరు కొత్త ఊరు చూసి వద్దామా, నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త ఏరు చేసి వద్దామా, రేయి పగలనక ఎండావాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా, ఒక వెండి గొలుసు ఓలే ఈ భూమి ఊగునిపుడు, పొడగాని వజ్రమల్లె ఆనింగి మెరియునిపుడు, ఒక వెండి గొలుసు ఓలే ఈ భూమి ఊగునిపుడు, తొడగాని వజ్రమల్లె ఆనింగి మెరియునిపుడు. పాప పేరు? రియా. రియా, దిస్ ఇస్ ఫర్ యూ. ఇప్పుడు మీ ప్రియా కోసం. అంటే వైఫ్ పేరు? ఓకే, ప్రియాంక. ప్రియా, ఓ నాకు తెలియకుండానే. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలు, తొలి కలల కవితలే మాట మాటలు, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే. కుశలమేనా? కుశలమేనంట. పాట విని ఇంప్రెస్ అయిపోయారంట. యా, సూపర్ అసలుకి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ చెప్పలేదు మీరు ప్రియాంక గారికి? నువ్వు కుశలమా అని అడిగేసాను. అంతేనా? తనకి చాలా ఇష్టం ఈ పాట. అవునా? ఓ అమేజింగ్. ఎస్. సో ఇలాగే మీరు బ్రైట్గా వెలిగిపోతూ ఉండాలని, మాకు ఇలాగే పాటలతో మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.